గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. సరిగ్గా 8 నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవ్వరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరు ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్ మేకర్లుగా అవతరిస్తారని అస్సలు అనుకోని ఉండరు. వారెవరో కాదు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారు. చంద్రబాబు 8 నెలల క్రితం అవినీతి ఆరోపణలపై 2 నెలల పాటు జైలుకు వెళ్లారు. కూటముల మార్పిడితో నితీష్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాని నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చోవాలనేది వారే నిర్ణయించుకున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇండియా కూటమి 233 సీట్లలో గెలుపొందగా ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. అయితే సొంతంగా 241 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్కు 31 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఎన్డీఏ కూటమికి మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. అదే సమయంలో 233 స్థానాల్లో గెలుపొందిన ఇండియా కూటమికి 39 స్థానాలు కావాల్సి ఉండటంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన 2 చోట్ల గెలుపొందింది. మరోవైపు బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ 12 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత ఈ రెండే పెద్ద పార్టీలు కావడం గమనార్హం. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ దక్కకపోవడంతో నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుగా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తమ వ్యూహం ఏమిటనేది ముందే చెప్పేస్తే మోదీ జాగ్రత్త పడతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ బాహుబలి విజయం సొంతం చేసుకుంది. డీఎంకే కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ ఇండియా కూటమి భారీ విజయాన్ని సాధించింది. డీఎంకే కాంగ్రెస్ కూటమి తమిళనాడులోని మొత్తం 39 సీట్లలో పాగా వేసింది. మొత్తం 39 సీట్లు మనవే అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన డీఎంకే కూటమి అన్నింటినీ గెలుచుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది. డీఎంకే స్టార్ కంపెయినర్ కనిమొలి, నీలగిరి నుంచి రాజా, సెంట్రల్ చెన్నై నుంచి దయానిధి మారన్, శ్రీపెరుబందూరు నుంచి టీఆర్ బాలు సహా కూటమి పార్టీలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఎండీఎంకే, ఐయుఎంఎల్కు చెందిన అభ్యర్థులంతా తిరుగులేని మెజార్టీతో గెలిచారు. ఎన్నికల విజయంపై స్టాలిన్ స్పందిస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధికి అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో యాంటీ మోదీ వేవ్ పలు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. బీజేపీ ధనబలం, అధికార దుర్వినియోగాన్ని తుంగలో తొక్కిన ఈ విజయం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పుకోవడం ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో తమకు పెద్దర్తులు లేదనే భావన తీసుకురావడానికి ప్రయత్నించిందని మండిపడ్డారు. కానీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సాధారణ మెజార్టీని కూడా పొందలేకపోయిందన్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి పార్టీల సమావేశానికి హాజరు కానున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన డీఎంకే కూటమి విజయ పరంపర 2019 లోక్సభ ఎన్నికల్లోనే ప్రారంభమైంది. 2021 అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా అది కొనసాగి పెద్ద విజయాన్ని కైవసం చేసుకుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్లో కోయంబత్తూరులో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ ర్యాలీకి హాజరైన ప్రజల సంఖ్యను వివరించడానికి బాహుబలితో పోల్చారు. సామాజిక న్యాయం అనే నినాదంతో స్టాలిన్ ఎన్నికలకు వెళ్లారు. కాగా తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై మీ కొడుకును, మీ తమ్ముడిని అంటూ చేసిన ప్రచారం ఓట్లను పెంచిందే తప్ప సీట్లను తీసుకురాలేకపోయింది. రాష్ట్రంలో 3 నుంచి 5 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. కోయంబత్తూరు నుంచి బరిలో దిగిన అన్నామలైపై డీఎంకే అభ్యర్థి గణపతిరాజ్ కుమార్ విజయం సాధించారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై, ప్రముఖ నటి రాధిక తదితర ఎన్డీఏ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 6% ఓట్ షేర్ ఈసారి 11% పెరగడం బీజేపీకి కాస్త ఓదార్పును ఇచ్చే అంశం. 2.5 దశాబ్దాల తర్వాత మెదక్ లోక్సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 2004 నుంచి 2019 వరకు 5 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ 5 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మెదక్ ఎంపీలుగా గెలుపొందారు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్ కంచుకోటైన మెదక్ స్థానంలో పాగా వేసింది బీజేపీ. ఇంతకు ముందు ఆయా ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ ఆ పార్టీకి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1952లో మెదక్ లోక్సభ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1999 లోక్సభ ఎన్నికల వరకు నేషనల్ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. 2004 నుంచి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఎదురవుతుంది. 1999లో మెదక్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచిన ఆలె నరేంద్ర 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు 5 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా వరుసగా అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2014 ఎన్నికలప్పటి నుంచి బీజేపీ క్యాండిడేట్లను మార్చుతున్నా ఫలితం ఉండడం లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కొత్త అభ్యర్థి చాగెండ్ల నరేంద్రనాథ్కు టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన 3rd ప్లేస్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీఎం పదవి చేపట్టేందుకు కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయగా 2014 సెప్టెంబర్లో మెదక్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అంతకుముందు జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్కు అవకాశం ఇవ్వకుండా సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయిన తూర్పు జవహర్ప్రకాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే జనరల్ ఎలక్షన్ మాదిరిగానే ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వగా బీజేపీ మళ్లీ క్యాండిడేట్ను మార్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం 4 లీడర్లు ప్రయత్నాలు చేయగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు టికెట్ కేటాయించింది. అయితే 2014 జనరల్ ఎలక్షన్స్ ఉప ఎన్నికల మాదిరిగానే 2019 ఎలక్షన్లో సైతం ఓటర్లు జాతీయ పార్టీలను ఆదరించకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఇలా వరుసగా 5 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూడగా వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో క్యాండిడేట్లను మార్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని బీజేపీ భావించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకే మళ్లీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందుగా లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడం, వివిధ మార్గాల ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడంలో అదే స్పీడ్ కొనసాగించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క చోట కూడా గెలుపొందకపోగా ఒక్క గజ్వల్ సెగ్మెంట్ మినహా మిగతా 6 సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. కాగా లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల వైఖరి వేరుగా ఉంటుందని, తమ అనుకూల వాతావరణం ఉంటుందని బీజేపీ భావించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, అయోధ్య రామాలయ నిర్మాణం వంటివి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణమవుతున్నాయని ఆ పార్టీ విశ్వసించింది. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగి 25 ఏళ్ల తర్వాత మెదక్ లోక్సభ స్థానంలో కషాయ జెండా ఎగురవేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేశాయి. వై నాట్ 175 అంటూ రంగంలోకి దిగిన జగన్కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. టీడీపీ కూటమి వార్ వన్ సైడ్ చేసేసింది. ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ఫలితం వచ్చింది. ఏపీలో కూటమి గెలుపు అసాధారణం. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. ఫలితాల్లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రైక్ రేట్ ఓ రేంజ్లో ఉంది. జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 165 చోట్ల గెలుపొందింది టీడీపీ కూటమి. 136 చోట్ల సైకిల్ పార్టీ, 21 స్థానాల్లో జనసేన, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి. అసలు పొలిటికల్ పండిట్స్కు కూడా అందని లెక్క ఇది. పొలిటికల్ పర్సెంటేజ్ పెరగడంతో ఈసారి లెక్కలు తారుమారవుతాయన్న అంచనాలు పెరిగాయి. అనుకున్నట్టుగానే ఫలితం వచ్చింది. అధికారం చేతులు మారింది. ఎన్నో విమర్శలు, ఇంకెన్నో సవాళ్ల మధ్య పోటీకి దిగిన కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు, పవన్ జోడీ జనంలో చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇక ఆంధ్ర గాడిన పడాలంటే బాబు మళ్లీ రావాల్సిందే అన్న పాయింట్ జనంలోకి బలంగా వెళ్ళింది. బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ అన్న ప్రచారం ప్రజలను ఆలోచింపజేసింది. రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఏపీకి దశ దిశ చూపించే బాధ్యతను టీడీపీ కూటమిపై పెట్టారు జనం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కార్నర్ ఏదైనా టీడీపీ కూటమిదే ఘన విజయం అన్నట్టుగా తొలి రౌండ్ నుంచే ఆధిక్యం కొనసాగింది. ఉత్కంఠ పోరు ఉంటుందేమో అనుకున్నారు. కానీ కౌంటింగ్ మొదలయ్యాక సీన్ కూటమి వైపు మారిపోయింది.
75 వయసులో చంద్రబాబు తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారు. మండే ఎండలు, జోరు వర్షాలను లెక్క చేయకుండా గొంతులో వాయిస్ బేస్ తగ్గకుండా చేసిన ప్రచారం, అందుకు స్పందించిన జనం, వచ్చిన ఫలితం ఇవన్నీ మరపురానివే. ముసలోడు అని గేలి చేసిన వారు నోరెళ్లబెట్టేలా ఒంటి చేత్తో ప్రచారాలు హోరెత్తించారు. అగ్నికి వాయువు తోడినట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో చెలరేగిపోయారు. పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అంటూ జగన్ చేసిన ప్రకటనను సవాల్గా తీసుకుని నిజమైన పెత్తందారు ఎవరో ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. తగ్గాల్సిన చోట తగ్గారు, నెగ్గాల్సిన చోట నెగ్గారు. అందుకే ప్రజా విజయం సాధ్యమైంది. 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో కలత చెందిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని ఆనాడే శపథం చేశారు. ఇప్పుడు మళ్లీ ఘన విజయం సాధించడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నేర్పిన మంత్రాంగం ఫలించింది. పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తామని చెప్పి అటు ఢిల్లీని ఇటు చంద్రబాబును ఒప్పించి సక్సెస్ అయ్యారు జనసేనాని. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లోనూ 25 సీట్లకు గాను కూటమి 21 సీట్లు సాధించింది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 చోట్ల గెలిచాయి. మొత్తంగా ఈ విజయం చరిత్ర సృష్టించింది, కథ మార్చేసింది. ఆంధ్ర ప్రజలతో పాటు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం ఏ ఫైల్ పైన పెడతారనే ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో మెగులుతుంది. గతంలో ప్రజాగలంలో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ జగ్గంపేటలో ఓ ఆడబిడ్డ తనకు పెన్నిచ్చిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్నుతో డిఎస్సిపై మొదటి సంతకం చేయాలని ఆమె తనని కోరిందని తెలిపారు. కాగా ఆమె కోరిక ప్రకారం తాను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన చేస్తానని హామీ ఇచ్చారు బాబు. అలాగే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెడతారని అందరూ భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత వంగ గీతపై ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించింది సీఎం జగన్ మాత్రమేనని, దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు ముద్రగడ. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ. ఇక పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానన్న మాటపై ఉన్నట్టు ముద్రగడ పద్మనాభం తెలిపారు. అన్న మాట ప్రకారమే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు ముద్రగడ. ఇక తనను ఉప్మా పద్మనాభం అని పదే పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదన్నారు. తన తాతలు తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తుందన్నారు. ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు ముగ్గారా అన్నది
పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మావరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని మీద విషయం సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మావరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఫలితాల్లో ఊహించని వ్యక్తులు ఓటమి పాలవ్వడం, అసలు ఊహించని వ్యక్తులు గెలుపొందడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. ఓవైపు ఎన్నికల్లో భారీగా ప్రచారాలు చేసిన బడా నాయకులు కూడా గెలుపొందలేకపోతున్న క్రమంలో జైలు నుంచి పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా అవుతుంది. పంజాబ్లోని వేర్పాటువాది అయిన అమృత్ పాల్ సింగ్ సార్వత్రిక ఎన్నికలు 2024లో ఘన విజయం సాధించారు. కదూర్ సాహిద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1,78,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే అమృత్ పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలో జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనను ప్రజలు గెలిపించడం ఆసక్తిగా మారింది. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుల్బీర్ సింగ్ జీరాకు 1,96,279 ఓట్లు వచ్చాయి. కోడిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించింది. ఎత్తైన గోడపైకి దూకింది. కోడి భయంతో గోడకు మరోవైపు దూకింది. చిరుత కూడా అటువైపు దూకి కోడిని వేటాడింది. చివరకు నోట ఖర్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సోయమన్నూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిరుత సంచారం గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కార్యకర్తలు చేర్యాల యువ నాయకుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు నిర్వహించారు. రంగులు పూసుకొని గెలుపును ఆస్వాదించారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారిని భారీ మెజార్టీ తోటి జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 32,000 మెజార్టీ ఇచ్చి అన్నగారిని ఎంపీగా ఢిల్లీ లోక్సభలో అడుగుపెట్టినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అందరికీ ముఖ్యంగా చేర్యాల ప్రాంతం సంబంధించి 4 మండలాల్లో జూల్మిట్ట, మద్దూరు, కొమరవెల్లి, చేర్యాల టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏకపక్షంగా భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించేందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ వెళ్తూ ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. కావున వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అప్పటికల్లా మిగతా 6 గ్యారంటీలు ఉన్న అన్ని పథకాలు కూడా అమలు పడతాయి. మన అందరం కూడా ఈ 5 మండలాల్లో అన్ని ఎంపీటీసీలు, అన్ని సర్పంచులు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ పదవి నుంచి మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా గెలవాలని కోరుకుంటూ, అదేవిధంగా వచ్చే 6 నెలలు కూడా పని చేసుకుంటూ అందరినీ గెలిపించుకునే బాధ్యత మన అందరి నాయకత్వం మీద ఈ చర్యలకు సంబంధించి ప్రాంతం మీద ఉంది. కాబట్టి మనం నిద్రపోవద్దు. ఇది మన మొదటి విజయం. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో నైతికంగా నాన్న గెలిచినట్టే. కాకపోతే ఆ దొంగ ఎమ్మెల్యే దొంగ ఓట్లతోటి బయటపడ్డాడు.
దానికి సాక్ష్యం నిన్న ఎమ్మెల్యేగా ఇవాళ ఎంపీగా జరిగిన రిజల్ట్. కాబట్టి నాన్న ఇప్పుడు ఎమ్మెల్యే గెలకపోయినా ఇక్కడ నాన్న స్థానిక ఎమ్మెల్యేనే అండ్ ఇవాళ ఎంపీ ఇద్దరు కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫండ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. డెవలప్మెంట్ కోసం అందరం కూడా కృషి చేద్దాం. వచ్చే స్థానిక ఎలక్షన్స్ లోపల డెవలప్మెంట్ కాంగ్రెస్ తరఫున 6 గ్యారెంటీలతో పాటు డెవలప్మెంట్ సంబంధించి కూడా ఫండ్స్ తీసుకొచ్చి చేపట్టే కార్యక్రమం అందరం ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో జూన్ 5వ తేదీన బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. ముంబై, తానే, నవీ ముంబై సహా ముంబై శివారు ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సెంట్రల్ లైన్ తానే నుండి దాదార్ సమీపంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని దాదార్, కండివాలి, మగధానే, ఓషిరావా, వాడాల, గట్కోపర్ వంటి పలు ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య 4 mm నుంచి 26 mm వరకు జల్లులు కురిశాయని పౌర అధికారి తెలిపారు. సెంట్రల్, దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కాగా రానున్న 24 గంటల్లో ముంబై నగరంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారన్నారు బాబు. మా కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారన్నారు. కూటమి విజయం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో గత 5 ఏళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుందని, ఊహించిన విధంగా ప్రజలు ఫలితాలు ఇచ్చారని చెప్పారు. అవినీతి పరులకు ఈ ఫలితాలు చెంపపెట్టు అన్నారు చంద్రబాబు. ఏపీలో 5 ఏళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి డ్యామేజీ అయిందన్నారు బాబు. ఏపీ ప్రజలను జగన్ అరిగోసలు పెట్టారన్నారు. కేసులతో ప్రజలను, మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. ఈ 5 ఏళ్లు కంటి నిండా నిద్రపోలేదన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజలు మాకు అప్పజెప్పిన బాధ్యతలను తప్పగా నిర్వర్తిస్తామని, కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ కృషి చాలా కీలకమైనదన్నారు చంద్రబాబు. కూటమి పెట్టడానికి కారణమే పవన్ కళ్యాణ్ అని అభినందించారు. నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.